forms. Gurukul JL and Gurukul DL has 2 questions each paper. So I thought it is important for teaching. So I'm taking this class. Okay. First, I will tell you what is a quadratic form, and then there are only few important properties. Repeatedly, they are asking. So I will define what are those definitions. Okay. So what is a quadratic form? So quadratic form అంటే ఏంటండి? ఫర్ ఎగ్జాంపుల్ క్వాడ్రాటిక్ ఫామ్ మీద ఆర్ తీసుకున్నాం అనుకో, అంటే ఏంటి, సెకండ్ డిగ్రీ మోనిక్ పాలినామియల్ తీసుకుంటే అది క్వాడ్రాటిక్ పాలినామియల్. క్వాడ్రాటిక్ అంటే 2 అని అర్థం, 2 డిగ్రీ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ Q1 తీసుకున్నాం అనుకోండి, అదేముంది ax², a షుడ్ బి నాన్ జీరో. దీన్ని క్వాడ్రాటిక్ పాలినామియల్ ఇన్ 1 వేరియబుల్ అంటారు. సో a is స్కేలర్, x is the వేరియబుల్ అండ్ 2 అనేది పవర్ 2 ఉండాలి. దాన్ని క్వాడ్రాటిక్ పాలినామియల్ అంటారు. అదేవిధంగా 2 వేరియబుల్ క్వాడ్రాటిక్ పాలినామియల్ కాదు, క్వాడ్రాటిక్ ఫామ్ అంటారు. సారీ, క్వాడ్రాటిక్ పాలినామియల్ వేరు, క్వాడ్రాటిక్ ఫామ్ వేరు. అదే 2 వేరియబుల్స్ లో క్వాడ్రాటిక్ ఫామ్ ఎలా ఉంటుందంటే, ఇది క్వాడ్రాటిక్ ఫామ్. ఓకే, ax² ప్లస్ bxy ప్లస్ cy². సో మీరు ఏం చేసుకోవాలంటే xy అనే టర్మ్స్ ఉండాలి, ఆ పవర్ అనేది సమ్ ఆఫ్ పవర్స్ 2 ఉండాలి. ax² ఒకటి ఉంటుంది, xy తీసుకుంటే bxy, అది ఓన్లీ y తీసుకుంటే cy². సో ఇలా ఉంటే దాన్ని క్వాడ్రాటిక్ ఫామ్ ఇన్ 2 వేరియబుల్ అంటారు. సిమిలర్లీ క్వాడ్రాటిక్ ఫామ్ ఇన్ 3 వేరియబుల్ ఇలా ఉంటుంది, ax² ప్లస్ bxy³ ప్లస్ cz². ఒక్క నిమిషం అండి. స్క్వేర్ ప్లస్ bxy ప్లస్ byz ప్లస్ fxz. ఓకే, దీన్ని క్వాడ్రాటిక్ పాలినామియల్ ఇన్ 3 వేరియబుల్ అంటారు. సో వీ హ్యావ్ టు టేక్ ఆల్ కాంబినేషన్ x, y, z. ఓకే, వీ హ్యావ్ టు టేక్ ఆల్ కాంబినేషన్స్ x, y, z. But sum of the powers should be 2. So we cannot have x, y, z 3 terms because sum ఏమవుతుంది 3, ఇక్కడ ఏమవుతుంది 3 అవుతుంది. ఓకే, సో ఓన్లీ వీ హ్యావ్ x² y² z² టర్మ్, xy yz ఆర్ xz. ఇలాంటి పాలినామియల్ని క్వాడ్రాటిక్ ఫామ్ అంటారు. సో ఇంకో రకంగా ఏం చెప్పవచ్చు అంటే, క్వాడ్రాటిక్ ఫామ్ అంటే సెకండ్ డిగ్రీ హోమోజీనియస్ పాలినామియల్ అని కూడా చెప్పొచ్చు. n వేరియబుల్ క్వాడ్రాటిక్ ఫామ్ ఎలా ఉంటుందంటే, n వేరియబుల్ ఇక్కడ x1 x2 సో ఆన్ xn అనేవి xn, ఇక్కడ xn తీసుకున్నాను. x అనేది n వేరియబుల్. క్వాడ్రాటిక్ పాలినామియల్ x1 x2 సో ఆన్ xn ఎలా ఉంటాయి, ఇలా ఉంటుంది. q of x is equal to I is running from 1 to n, j is running from 1 to n, summation over కోఎఫిషియంట్ వచ్చేసి aj ఇంటూ xi xj, వేర్ x is a vector in Rn. So this is called quadratic polynomial over Rn. Okay, ఇక్కడ x1 x2 x3 x4 xn are variable. Okay, so every quadratic polynomial ఈ విధంగా రాసుకోవచ్చు. సార్ కాస్త లౌడ్ గా మాట్లాడారా సార్, వాయిస్ చాలా లో వస్తుంది సార్. ఓకే, ఇప్పుడండి somewhat better సార్. ఫ్యాన్ బంద్ చేయండి. ఓకే, యా ఓకే, ఇలా q of x is equal సమ్మేషన్ aj xi xj ఈ రూపంలో ఉన్న దేన్నైనా క్వాడ్రాటిక్ పాలినామియల్ అంటారు. ఇక్కడ వేరియబుల్స్ వచ్చి x1 x2 xn. ఇది క్వాడ్రాటిక్ పాలినామియల్, క్వాడ్రాటిక్ ఫామ్ ఆర్ క్వాడ్రాటిక్ ఫంక్షన్ ఆర్ క్వాడ్రాటిక్ పాలినామియల్ ఆఫ్ డిగ్రీ 2 ఏదైనా అనొచ్చు. ఓకే, సో ఇక్కడ aj కోఎఫిషియంట్స్. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. దీన్ని ఇంకో రకం కూడా రాయొచ్చు. మనం ఏం రాయొచ్చు అంటే, ఇక్కడ x1 x2 ఇలా వెక్టార్ తీసుకొని, రో వెక్టార్ తీసుకొని, ఇక్కడ
A11, A12, A13, so on, A1n matrix, A21, A22, A23, so on, A2n, AN1, AN2, AN3, so on, ANN. Then write column matrix here, X1, X2, so on, Xn. So ఇదే matrix, ఇది 1 by n order matrix, ఇది n by n matrix, this one n by 1. So if you multiply all these three matrix, you will get 1 by 1. అంటే ఏమొస్తుంది, ఒక రియల్ వాల్యూడ్ వస్తుంది, x1 రియల్ వాల్యూడ్ ఎక్స్ప్రెషన్ వస్తుంది. సో అదే ఇది అవుతుంది. ఓకే, యూ కెన్ చెక్. ఓకే, వీ కెన్ వెరిఫై దిస్ వన్. సో ఈ రూపంలో ఉన్న దాని ఏదైనా క్వాడ్రాటిక్ ఫామ్ అంటారు. Quadratic form. Okay, that's what I have written here. K is a matrix. కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం మనం. కొన్ని ఎగ్జాంపుల్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ టేక్ q of x comma y equal to 5x square minus 10xy plus y square. Is this a quadratic polynomial? మీరేం చేయాలి, ఇక్కడ పాలినామియల్ ఉండాలి. ఆ టర్మ్స్ లో ఐదర్ ఈ 2 వేరియబుల్ కాబట్టి ఐదర్ x స్క్వేర్ అని ఉండాలి, xy ఉండాలి, y స్క్వేర్ ఉండాలి. పవర్స్ వచ్చేసి 2 ఉండాలి. ఇక్కడ 2 ఉన్నాయి, సమ్ ఆఫ్ పవర్స్ వచ్చేసి 2 ఉండాలి. ఇట్ షుడ్ బి హోమోజీనియస్ పాలినామియల్ ఆఫ్ డిగ్రీ 2. ఓకే, సో ఇట్ ఈస్ ఏ క్వాడ్రాటిక్ ఫామ్. క్వాడ్రాటిక్ ఫామ్. దెన్ ఇక్కడ ఏ అనే మ్యాట్రిక్స్ ఉంది కదా, దీన్ని మ్యాట్రిక్స్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ ఫామ్ అనొచ్చు. ఏ అనే మ్యాట్రిక్స్ ని మ్యాట్రిక్స్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ ఫామ్. వీ కెన్ వెరిఫై దట్ ఈ క్వాడ్రాటిక్ ఫామ్ రావాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఐ కెన్ టేక్ ఏ లైక్ దిస్. వీ కెన్ సి xy తీసుకొని ఫస్ట్ 5 minus 7 minus 3 1 xy కాలమ్ వెక్టర్ xy. ఇఫ్ యూ మల్టిప్లై దిస్ వన్ x, y, ఫస్ట్ ఇది మల్టిప్లై చేస్తున్నాను, ఈ రెండు మల్టిప్లై చేస్తున్నాను. ఈ రెండు మల్టిప్లై చేసి ఏమొస్తుంది, 5x minus 7y minus 3x plus y. If you multiply this, 5x square minus 7xy, and y to multiply is minus 3xy plus y square. You can see that 5x square minus 10xy plus y square. So you are getting this, right? So ఈ మ్యాట్రిక్స్ ఈ క్వాడ్రాటిక్ ఫామ్ ఇస్తుంది. సిమిలర్లీ ఈ మ్యాట్రిక్స్ కూడా క్వాడ్రాటిక్ ఫామ్, ఈ మ్యాట్రిక్స్ కూడా సేమ్ క్వాడ్రాటిక్ ఫామ్ ఇస్తుంది. ఇది తీసుకున్న సేమ్ క్వాడ్రాటిక్ ఫామ్ వస్తుంది, ఇందులో ఇది తీసుకున్న సేమ్ క్వాడ్రాటిక్ ఫామ్ వస్తుంది. ఇందులో ఏది తీసుకున్నా క్వాడ్రాటిక్ ఫామ్ సేమ్ వస్తుంది. సో దిస్ వన్ ఐ డోంట్ నో. సో ఏమర్థమవుతుంది అంటే, ఒక క్వాడ్రాటిక్ ఫామ్ని ఈ రూపంలో రాస్తే q of x is a quadratic form. x ట్రాన్స్పోజ్ని ఎన్ని రకాలుగా రాయొచ్చు, ఏ అనేది ఎన్ని రకాలుగా పాసిబుల్ అవుతుంది, మెనీ టైమ్స్, ఇన్ఫినిట్లీ మెనీ టైమ్స్ రాయొచ్చు. ఇన్ఫినిట్లీ మెనీ వేస్, నాట్ మెనీ టైమ్స్, ఇన్ఫినిట్లీ మెనీ వేస్. బట్ కానీ ఇక్కడ ఏ అనే సిమెట్రిక్ మ్యాట్రిక్స్ తీసుకుంటే, ఇట్లా పాసిబుల్ అయ్యే సిమెట్రిక్ మ్యాట్రిక్స్ మాత్రం ఒకటే ఉంటుంది. Okay, there is only one symmetric matrix. Okay, there is only one symmetric matrix. There is only one symmetric matrix. Okay, ఇక్కడ ఏది దీనికి సంబంధించిన సిమెట్రిక్ మ్యాట్రిక్స్ ఏంటంటే ఇది. ఓకే, నెక్స్ట్ మీకు క్వశ్చన్ రావచ్చు, ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు ఇలాంటి సిమెట్రిక్ మ్యాట్రిక్స్ని అని. సో ఇక్కడ దీన్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే, మీరు ఇలా ఇక్కడ చూస్తే xj కోషెంట్ వచ్చేసి aij. అదేవిధంగా ఇక్కడ కూడా మనము ఇక్కడ ఏంటిది xy ఉంది కదా, ఇలా రాసుకోవాలి మ్యాట్రిక్స్ని 2/2. ఇది రెండు వేరియబుల్స్ కాబట్టి మనకు వచ్చే మ్యాట్రిక్స్ 2/2. ఓకే, x ఇక్కడ రాసుకోండి, y ఇక్కడ రాసుకోండి, x ఇక్కడ రాసుకోండి, y ఇక్కడ రాసుకోండి. సో ఇక్కడ ఈ ఎంట్రీ వచ్చేసి x స్క్వేర్ కోషెంట్ ఏంటిదండి 5. ఓకే, ఇక్కడ xy కోఫిషియంట్ ఏంటిదండి -10. సో -10ని ఆఫ్ చేయాలి, -10 ఆఫ్ చేయాలి, ఎందుకంటే చెప్తాను. -5 ఇక్కడ ఏమొస్తుంది
yx xy కోఎఫిషియంట్ సేమ్ కాబట్టి ఇక్కడ -5 ఇక్కడ -5 ఆఫ్ చేయాలి. ఆ తర్వాత ఇక్కడ ఏమొస్తుంది ఈ y కోఎఫిషియంట్ y² కోఎఫిషియంట్ ఇక్కడ ఏమొస్తుంది y² కోఎఫిషియంట్ ఏంటిది ఇక్కడ 1. సో ఆ రకంగా మనం సిమెట్రిక్ మ్యాట్రిక్స్ ఏ ఫైండ్ అవుట్ చేయొచ్చు. క్లియరా అండి మ్యాట్రిక్స్ ఫైండ్ అవుట్ చేయడం? ఓకే. ఇప్పుడు ఒకవేళ 3 వేరియబుల్స్ ఉంటే 3 వేరియబుల్స్ క్వాడ్రాటిక్ ఫామ్ అంటే క్వాడ్రాటిక్ ఫామ్ ఆన్ R3. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీసుకున్నాం 5x² + y² + 3z² - 10xy + 12yz - 8zx. ఈ క్వాడ్రాటిక్ ఫామ్ యొక్క మ్యాట్రిక్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే A = ఇందాక చెప్పిన ప్రకారమే చేయండి. A = మ్యాట్రిక్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? A = x y z x y z ఇలా రాసుకొని ఇక్కడ ఏమొస్తుంది 3/3 మ్యాట్రిక్స్ వస్తుంది. ఏమొస్తుంది 3/3. ఎందుకు వస్తుంది? ఇది 3 వేరియబుల్స్ ఉన్నాయి కాబట్టి 3/3 మ్యాట్రిక్స్ వస్తుంది. సో ఇక్కడ ఏం రావాలి x² కోఎఫిషియంట్ 5. ఇక్కడ ఏం రావాలి xy కోఎఫిషియంట్ ఏముంది -10 ఉంది. సో సిమెట్రిక్ కావాలి కాబట్టి ఇది ఆఫ్ ఇక్కడ రాయాలి -5. ఆ తర్వాత ఇక్కడ ఏమొస్తుంది xz కోఎఫిషియంట్ ఏంటి -8. -8లో ఆఫ్ ఏంటిది -4. ఓకే ఇక్కడ ఏంటిది ఇక్కడ ఏ కోఎఫిషియంట్ yx అన్న xy అనే. సో ఆల్రెడీ -5 ఇక్కడ రాసాం కాబట్టి ఇక్కడ -5 అవుతుంది. -10 కదా ఇది అలా. సో ఇక్కడ ఏమొస్తుంది y² కోఎఫిషియంట్. వాట్ ఈస్ y² కోఎఫిషియంట్ 1. అండ్ ఇక్కడ ఏమొస్తుంది yz కోఎఫిషియంట్. వాట్ ఈస్ yz కోఎఫిషియంట్ 12. బట్ ఇక్కడ వీ హ్యావ్ టు రైట్ ఆఫ్ ఓన్లీ. ఎంత రాయాలి 6 రాయాలి. ఆ తర్వాత ఇక్కడ xz కోఎఫిషియంట్ ఆఫ్ రాయాలి -4. ఇది zx కోఎఫిషియంట్ ఎంత సారీ zy కోఎఫిషియంట్. వాట్ ఈస్ zy కోఎఫిషియంట్ 12. సో ఆఫ్ 6. ఇక్కడ ఏంటి z² కోఎఫిషియంట్ ఎంత 3. ఇక్కడ ఓన్లీ డయాగనల్ అంటే x² ఉన్నవి y² z² కోఎఫిషియంట్ ఏమో డయాగనల్గా వస్తాయి. అక్కడ ఆఫ్ రాయకూడదు, యాజ్ ఇట్ ఈస్ రాయాలి ఇవి. ఆ తర్వాత ఆఫ్ డయాగనల్ ఎంట్రీస్ వచ్చేసి ఆఫ్ అనే రూల్ని యూజ్ చేసుకోవాలి. ఓకే, ఇస్ దట్ క్లియర్? ఓకే. సో కానీ మనకు సిమెట్రిక్ మ్యాట్రిక్స్ ఒకటే ఎగ్జిస్ట్ అవుతుంది. ఇది సిమెట్రిక్ మ్యాట్రిక్స్ ఇక్కడ ఇచ్చిన వాటిల్లో ఇది మనకు ఇప్పుడు మనం చెప్పిన విధానం ఏంటిది సిమెట్రిక్ మ్యాట్రిక్స్ కనుక్కున్నాం అనమాట. ఓకే. సో గివెన్ క్వాడ్రాటిక్ ఫామ్కి ఇన్ఫినిట్లీ మెనీ మ్యాట్రిసెస్ ఎగ్జిస్ట్ అవుతాయి కానీ సిమెట్రిక్ అయ్యేది మాత్రం ఒకటే. ఓకే, మళ్ళీ ఒకటి ఎగ్జాంపుల్ చూద్దాం. ఫైండ్ ద సిమెట్రిక్ మ్యాట్రిక్స్ రిప్రజెంటేషన్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్వాడ్రాటిక్ ఫామ్. సో ఈ మ్యాట్రిక్స్ ఇంపార్టెంట్ అండి. మనకు మ్యాట్రిక్స్ తెలిస్తేనే తర్వాత దాని యొక్క ప్రాపర్టీస్ గురించి చదవచ్చు. క్వాడ్రాటిక్ ఫామ్ ప్రాపర్టీస్. ఓకే, సో వాట్ ఈస్ సో యూ ప్లీజ్ రైట్ డౌన్ ఆన్ యువర్ నోట్స్ అండ్ టెల్ మీ వాట్ ఈస్ ద మ్యాట్రిక్స్ ఫర్ దిస్. ఎవరైనా x y z. Okay, what is x² coefficient? 1 1 4 1 3 6 4 6 2 1 first row 1 1 4 1 1 4 next 1 3 6 1 3 6 next 4 6 2 4 6 2. So let us see whether it is correct. x² coefficient 1, y² coefficient 3. Okay, and z² coefficient is 2 and xy coefficient is 2, so it is 1. And xz coefficient 8, so 4. It is 4. Similarly symmetric matrix, so 1 4 6 also. Okay, correct అండి. సో ఇలానే మిగతాది ఇదొకటి మీరు చేయండి, నేనేం చెప్పాను, మీరు చేసి చెప్పండి నాకు మ్యాట్రిక్స్ ఎవరైనా. ఓకే, ఏమైనా డౌట్ ఉందా అండి ఎంతవరకు? I think there should not be any doubt. No sir. No sir. Okay, ఇది తీసుకున్నాం ఈ క్వాడ్రాటిక్ ఫామ్. సెకండ్ ఎగ్జాంపుల్ x² - y³ plus 3z² plus 14xy plus 6yz. So what is the matrix? మ్యాట్రిక్స్ వచ్చేసి సో xyz రాసుకోండి, అక్కడ రోలో కూడా xyz రాసుకోండి. అక్కడ ఏమొస్తుంది డయాగనల్ ఎంట్రీస్ 1 -1 3 వస్తుంది. xy కోఎఫిషియంట్ ఏముంది ఇక్కడ 14 ఉంది, 7 7 వస్తుంది. 0 0
0 0 వస్తుంది అండ్ YZ కోషంట్ ఉంది 6 ఉంది కాబట్టి 3 3 వస్తుంది. ఓకే, దిస్ ఇస్ ద సిమెట్రిక్ మ్యాట్రిక్స్. ఓకే, సిమిలర్లీ వీ కెన్ దీని సార్ కోఎఫిషియంట్ ఒకవేళ 15 11 అలా ఉంటే అప్పుడు ఎలా రాసుకోవచ్చు సార్ అవి? 15/2 రాయాలి. 2. 15/2 ఓకే 15/2 రేషనల్స్, అది ఫ్రాక్షన్స్ రావచ్చు కోషంట్స్ లో. నేను జస్ట్ By 2. ఉండడం కోసం ఈ ఎగ్జాంపుల్ తీసుకున్నా, కానీ కోషంట్స్ కెన్ బి ఆడ్ నెంబర్స్, ఎనీ రియల్ నెంబర్ ఏదైనా కావచ్చు. √2 √3 √3/2 రాయాల్సి వస్తుంది. √3 వచ్చింది అనుకోండి XY కోషంట్, సో √3/2 √3/2 రాయాల్సి వస్తుంది. ఓకేనా? ఓకే ఓకే ఓకే, దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్. ఓకే, నెక్స్ట్ మనం ఎక్కువ అడిగేది ఏమిటనేది ఎక్కువ ఎగ్జామ్లో ఏ టాపిక్ మీద అడుగుతుండో ఆ టాపిక్ మాత్రమే తీసుకొని చెప్తున్నాను. ఓకే, ఫస్ట్ మనం కొన్ని డెఫినేషన్స్ ఉన్నాయి, నోషన్స్ ఉన్నాయి, అవి చెప్తాను. లెట్ Q of X be quadratic form on RD. RD అంటే ఏంటంటే ఇక్కడ D వేరియబుల్, నేను ఇంతకుముందు Rn తీసుకున్నాను, ఇక్కడ D వేరియబుల్ తీసుకున్నాను. సో వి సే Q ఈజ్ పాజిటివ్ డెఫినెట్. పాజిటివ్ డెఫినెట్ ఎప్పుడు అంటామంటే Q of X is bigger than 0 for all non-zero x belongs to RD. For all x belongs to RD, Q of X substitute చేస్తే strictly bigger than 0 రావాలి. అది ఈక్వలెంట్. ఇంకో రకంగా ఎలా చెప్పొచ్చు అంటే యూ ఫైండ్ అవుట్ మ్యాట్రిక్స్ ఏ. ఓకే, ఇక్కడ రాయడం మర్చిపోయాను. ఏ ఏంటిది? సిమెట్రిక్ మ్యాట్రిక్స్ ఆఫ్ Q. ఆ మ్యాట్రిక్స్ ఏ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ ఆఫ్ Q. ఓకే, సో మనకు సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అయితే ఐగెన్ వాల్యూస్ ఏమవుతాయండి? కాంప్లెక్స్ ఐగెన్ వాల్యూస్ వస్తాయా? రియల్. అయితే సో రియల్ ఐగెన్ వాల్యూ అయితే ఉన్నాయి కాబట్టి అయితే అవి పాజిటివ్ కావచ్చు, నెగటివ్ కావచ్చు, 0 కావచ్చు. కానీ పాజిటివ్ డెఫినెట్ అనాలంటే ఈ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ యొక్క ఐగెన్ వాల్యూస్ అన్ని పాజిటివ్ కావాలి. ఓకే, అప్పుడే అది పాజిటివ్ డెఫినెట్ అంటారు. రెండు ఉన్నాయన్నమాట, రెండు డెఫినేషన్స్. ఇదైనా తీసుకోవచ్చు. Q of X bigger than 0 for every non-zero x or ఐగెన్ వాల్యూస్ ఆర్ పాజిటివ్. ఓకే, నెక్స్ట్ ఇది పాజిటివ్ డెఫినెట్. నెక్స్ట్ వచ్చేసి నెగటివ్ డెఫినెట్. సో నెగటివ్ డెఫినెట్ వీ కెన్ గెస్ వాట్ ఈస్ ద డెఫినేషన్. Q of X is strictly less than 0 for all non-zero x or all eigen values of A are negative. అన్ని నెగటివ్ కావాలి. ఓకే, ఇది నెగటివ్ డెఫినెట్. నెక్స్ట్ సెమీ పాజిటివ్ డెఫినెట్. ఇది కూడా మీరు గెస్ చేయొచ్చు డెఫినేషన్ ఏంటి. సెమీ పాజిటివ్ అంటే Q of X bigger than equal to 0 for all non-zero x or D కావాలి. అంటే 0 కూడా రావచ్చు ఆర్ పాజిటివ్ కావచ్చు, నెగిటివ్ వాల్యూ రాకూడదు. ఇది ఈక్వలెంట్ టు ఐగెన్ వాల్యూస్ ఆఫ్ ఏ ఆర్ నాన్ నెగటివ్. అంటే నెగిటివ్ కాకూడదు, 0 అని ఉండొచ్చు, పాజిటివ్ అని ఉండొచ్చు, ఆల్ ఐగెన్ వాల్యూస్. ఇది సెమీ పాజిటివ్. నెక్స్ట్ సెమీ నెగటివ్ ఆర్ నాన్ పాజిటివ్. సెమీ నెగటివ్ ఆర్ నాన్ పాజిటివ్. ఇక్కడ అర్థమవుతుంది సెమీ నెగటివ్ అంటే నెగటివ్ ఆర్ 0 అవుతుంది వాల్యూ, క్వాడ్రాటిక్ ఫామ్ వాల్యూ. Q of X is always less than or equal to 0 అండ్ ఐగెన్ వాల్యూస్ వచ్చేసి నెక్స్ట్ నెగటివ్ కాబట్టి పాజిటివ్ కావద్దు, 0 అని అవ్వచ్చు, నెగటివ్ అని అవ్వచ్చు. పాజిటివ్ కాకూడదు అంటే నాన్ పాజిటివ్. క్లియర్ అండి? నెక్స్ట్ ఈ 4 కేసులో లేని కూడా ఉండొచ్చు కదా. ఒక ఏంటిది? అది ఇండిఫినెట్ అంటారు. ఇండిఫినెట్ అంటే Q of X పాజిటివ్ ఫర్ సమ్ ఎక్స్, Q of X is నెగటివ్ ఫర్ సమ్ ఎక్స్. అలా అయితే ఒక ఎక్స్ పాజిటివ్ అయ్యి ఇంకో ఎక్స్కి నెగటివ్ అయితే అది ఇండిఫినెట్. అంటే అది నైదర్ పాజిటివ్ డెఫినెట్ నార్ నెగటివ్ డెఫినెట్ అనమాట. ఇంకా దీనికి ఈక్వలెంట్ డెఫినేషన్ ఏంటిదంటే దేర్ ఎగ్జిస్ట్ అట్లీస్ట్ 1 పాజిటివ్ అండ్ అట్లీస్ట్ 1 నెగటివ్ ఐగెన్ వాల్యూస్. ఓకే, ఒక పాజిటివ్ ఐగెన్ వాల్యూ, ఒకటి నెగటివ్ ఐగెన్ వాల్యూ ఎగ్జిస్ట్ అవుతే అది ఇండెఫినెట్ అంటారు. ఇది డెఫినేషన్స్. ఒకసారి చూసుకోండి, మనం ప్రాబ్లం చేయడానికి వీలుగా ఉంటుంది. క్లియర్ అండి డెఫినేషన్స్? సార్ లాస్ట్ కేసులో 0 రాదా సార్ ఇండెఫినెట్ లో? ఇది ఎందుకు రాదన్నాను? నేనేం చెప్పాను? అక్కడ ఒక్కటే ఇఫ్ దేర్ ఎగ్జిస్ట్ అట్లీస్ట్ 1 పాజిటివ్ ఐగెన్ వాల్యూ, 1 నెగటివ్ ఐగెన్ వాల్యూ ఉండాలి. ఒకటి ఉంటే చాలు, మిగతా 0 ఉన్నా ఏం లేదు. ఓకే, ఒకటి పాజిటివ్ ఒకటి నెగటివ్ ఉండాలి, 0 ఐగెన్ వాల్యూ వచ్చినా పర్వాలేదు. ఓకే, ఇంకా ఉన్నాయి డెఫినేషన్స్. క్లియర్ అండి? ఫర్ ఎగ్జాంపుల్ ఐగెన్ వాల్యూస్ -1 0 1 వచ్చింది అనుకోండి, అది ఏమవుతుందండి? -1 0 ఐగెన్ వాల్యూస్ -1 0 1 వస్తే అప్పుడు ఇండెఫినెట్. ఒకవేళ ఐగెన్ వాల్యూస్ 1 2 3 వస్తే పాజిటివ్ డెఫినెట్. డెఫినెట్. ఐగెన్ వాల్యూస్ -2
2 -3 -5/2 వస్తే నెగటివ్. ఒకవేళ ఐగన్ వాల్యూస్ 1 3/2 0 వస్తే ఒకవేళ ఐగన్ వాల్యూ 1 √3 0 వస్తే సెమీ పాజిటివ్. ఒకవేళ ఐగన్ వాల్యూ -2 -√2 0 వస్తే ఏమవుతుంది? సెమీ నెగటివ్ అవుతుంది. Okay, so it's all about finding eigen values, or you have to see quadratic form యొక్క వాల్యూని బట్టి. మనం కొన్ని ఎగ్జాంపుల్స్ లాస్ట్కి ఎగ్జాంపుల్ ఇచ్చాను. ఫస్ట్ we will cover the definition. Next we have degenerate, నాన్ డీజెనరేట్, ఇండెక్స్, సిగ్నేచర్. ఈ 4 డెఫినేషన్స్ ఇంపార్టెంట్. ఓకే, Q అనేది క్వాడ్రాటిక్ ఫామ్ RD తీసుకున్నాను. A అనేదేమో క్వాడ్రాటిక్ ఫామ్ యొక్క రిప్రజెంటేషన్. ఇక్కడ ఈ క్వాంటిటీస్ జాగ్రత్తగా వినండి. n ప్లస్ అంటే నెంబర్ ఆఫ్ పాజిటివ్ ఐగన్ వాల్యూస్. n ప్లస్ అంటే ఏంది? ఐఎమ్ డినోటింగ్ n ప్లస్ ఫర్ ద నెంబర్ ఆఫ్ పాజిటివ్ ఐగన్ వాల్యూస్, అండ్ ఐఎమ్ డినోటింగ్ n మైనస్ ఫర్ ద నెంబర్ ఆఫ్ నెగటివ్ ఐగన్ వాల్యూస్ ఫర్ A. ఓకే, తర్వాత n0 denotes the algebraic multiplicity of 0 as an eigenvalue of A, or which is also equal to nullity of A. అంటే 0 ఎన్నిసార్లు ఐగన్ వాల్యూ అవుతుంది అనేది n0, నెంబర్ ఆఫ్ జీరో ఐగన్ వాల్యూస్. అంటే 0 ఎన్నిసార్లు ఐగన్ వాల్యూ అవుతుంది. లేకపోతే నల్లిటీ ఆఫ్ A, డైమెన్షన్ ఆఫ్ కెర్నల్ ఆఫ్ A ని n0 అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు క్వాడ్రాటిక్ ఫామ్ కి మ్యాట్రిక్స్ ఫైండ్ అవుట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ Q of X is equal to 3x², సారీ, Q of X is equal 3x1² minus 5x2² plus 10x³ minus 5x4 5xy x4² ఇక్కడ ఇది ఆన్ R4. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ సే ఆన్ R4, సో దీని మ్యాట్రిక్స్ ఏమవుతుందండి? సిమెట్రిక్ మ్యాట్రిక్స్ ఈజీగా చెప్పొచ్చు. ఇక్కడ అన్ని స్క్వేర్లే ఉన్నాయి కాబట్టి డయాగనల్ మ్యాట్రిక్స్ అవుతుంది. ఓకే, విత్ ఎంట్రీస్ వచ్చేసి 3 -5 10 -5. ఐగన్ వాల్యూస్ ఏమైతాయండి దీనికి? 3 -5 10 కాబట్టి 3 -5 10 -5 ఇవి ఐగన్ వాల్యూస్ అవుతుంది. ఇందులో నెంబర్ ఐగన్ వాల్యూస్ లో పాజిటివ్ ఐగన్ వాల్యూస్ ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. 3 10 అనేది పాజిటివ్ ఐగన్ వాల్యూస్ కాబట్టి 2. సో n ప్లస్ ఇస్ ఈక్వల్ టు 2. ఇక్కడ నెగటివ్ ఐగన్ వాల్యూస్ ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి, అది కూడా 2 ఉన్నాయి. సో జీరో ఐగన్ వాల్యూస్ ఎన్నిసార్లు వస్తుంది? జీరో యాజ్ దేర్ ఇస్ నో జీరో ఐగన్ వాల్యూ. సో n0 is equal to 0. ఓకే, అర్థమైందా అండి? ఇది ఒకవేళ మనకు ఈ 5x4 లేదనుకోండి, సార్ అక్కడ 10x3³ x3² సార్. స్క్వేరే ఉండాలి, మన క్యూబ్ ఉండకూడదు అండి. ఎస్ సార్, అది క్యూబ్ అంటే దాని క్వాడ్రాటిక్ ఫామ్ ఉండదు. ఎస్, ఒకవేళ ఈ x4 లేదనుకోండి, x4² లేదనుకోండి, బట్ R4 అన్నాను నేను, R4 అన్నాను. అప్పుడు ఏంటిది? ఇది లాస్ట్ ఇది ఏమవుతుంది? 0 అవుతుంది. అప్పుడు n + 2 అవుతుంది, n - 1 అవుతుంది, n0 ఏమవుతుంది? 0 వస్తుంది. సో n ప్లస్ n మైనస్ ప్లస్ n0 ఇది వచ్చేసి టోటల్ R4 రావాలి. ఇక్కడ జనరల్గా D రావాలి అదర్వైజ్. ఓకే, అర్థమైందిగా? ఇందులో ఏ 2 తెలిసినా మనకు ఈ 3 క్వాంటిటీస్లో ఏ 2 తెలిసినా 3 తెలిసిపోతుంది. అర్థమైందిగా? ఎందుకంటే సమ్ వచ్చేసి డైమెన్షన్ రావాలి RDలో. ఓకేనా, అర్థమైందా? ఓకే, సో ఇవి ఈ క్వాంటిటీస్ని బట్టి మనం కొన్ని కాన్సెప్ట్ డిఫైన్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ Q అనేది నాన్ డీజనరేట్ ఎప్పుడు అంటామంటే ద మ్యాట్రిక్స్ వచ్చేసి నాన్ సింగులర్ కావాలి, అదర్వైజ్ డీజనరేటెడ్. నాన్ సింగులర్ కాకపోతే డీజనరేట్ అంటారు. అంటే ఏంటి? మ్యాట్రిక్స్ డిటర్మెంట్ నాన్ జీరో. నాన్ సింగులర్ అంటే ఏంటి? డిటర్మెంట్ నాన్ జీరో కావాలి. అంటే ఎప్పుడు నాన్ జీరో వస్తుందండి? ఐగన్ వాల్యూస్ ఐదర్ నాన్ జీరో ఐగన్ వాల్యూస్ ఉండాలి. అంటే n0 = 0 కావాలి. n0 అంటే దే షుడ్ నాట్ బి జీరో ఐగన్ వాల్యూ. ఓకే, నాన్ డీజనరేట్ అంటే ఆల్ ఐగన్ వాల్యూస్ షుడ్ బి నాన్ జీరో, ఆర్ డిటర్మెంట్ ఈస్ నాన్ జీరో, ఆర్ n0 is
నెంబర్ ఆఫ్ జీరో ఐగన్ వాల్యూస్ ఇస్ 0. తర్వాత ఇండెక్స్ అనేది ఒక ఇండెక్స్ ఉంటుంది. ఒక క్వాడ్రాటిక్ పాలినామియల్కి ఇండెక్స్ ఉంటుంది. ఓకే, ఇండెక్స్ అంటే ఏంది? నెంబర్ ఆఫ్ పాజిటివ్ ఐగన్ వాల్యూస్ విచ్ ఇస్ n+. సిగ్నేచర్ అంటే ఏంది? నెంబర్ ఆఫ్ పాజిటివ్ ఐగన్ వాల్యూస్ మైనస్ నెంబర్ ఆఫ్ నెగిటివ్ ఐగన్ వాల్యూస్, n+- n-. దాన్ని సిగ్నేచర్ అంటారు. మన ఎగ్జాంపుల్ చూద్దాం, మీరు ఒకసారి డెఫినేషన్ రాసుకోండి. నెక్స్ట్ ర్యాంక్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఫామ్ అని కూడా డిఫైన్ చేస్తాం. ర్యాంక్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఫామ్ అంటే ఏంది? ర్యాంక్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఏ. అదే మనం డిటర్మెంట్, ట్రేస్, ఐగన్ వాల్యూస్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఫామ్ అని అంటాం. అవి ఏం లేదు, మన ఆ మ్యాట్రిక్స్ యొక్క వాల్యూస్నే తీసుకోవాలి. డిటర్మెంట్ అంటే డిటర్మెంట్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఫామ్ అంటే డిటర్మెంట్ ఆఫ్ మ్యాట్రిక్స్. ట్రేస్ ఆఫ్ క్వాడ్రాటిక్ పాలినామియల్ అంటే ట్రేస్ ఆఫ్ ద మ్యాట్రిక్స్. ఐగన్ వాల్యూస్ ఆఫ్ క్వాడ్రాటిక్ పాలినామియల్ అంటే ఐగన్ వాల్యూస్ ఆఫ్ మ్యాట్రిక్స్. ఇలా. సో ర్యాంకు, డిటర్మెంట్, ట్రేస్, ఐగన్ వాల్యూస్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఫామ్ అంటే అవే మ్యాట్రిక్స్కి తీసుకొని చేయాలి. అర్థమైందా? ఓకే, ఇంకోటి ఇంపార్టెంట్ డెఫినేషన్ అంటే ఈక్వలెంట్. వెన్ డు సే టూ క్వాడ్రాటిక్ ఫార్మ్స్ ఆర్ ఈక్వలెంట్, ఒకవేళ దే హ్యావ్ సేమ్ ఆర్డర్ టేబుల్ అంటే వాటికి అవి సేమ్ n+ ఉండాలి, సేమ్ n- ఉండాలి, సేమ్ n0 ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ Q అనేది ఒక క్వాడ్రాటిక్ పాలినామియల్ Q1, దానికి 3 పాజిటివ్ ఐగన్ వాల్యూస్, 2 నెగిటివ్ ఐగన్ వాల్యూస్, 0 ఐగన్ వాల్యూస్ 3 టైమ్స్ అక్కడ అవుతుంది అనుకో, 3 2 3. ఇంకో దానికి కూడా 3 2 3 ఉన్నాయి అనుకోండి. ఆ రెండింటిని సేమ్ ఈక్వలెంట్ క్వాడ్రాటిక్ ఫార్మ్స్ అంటారు. ఓకేనా? ఓకే, సో విల్ సి ఎగ్జాంపుల్. ఒకసారి ఇది ఫోటోగ్రాఫ్ తీసుకోండి, ఒకవేళ మీకు డెఫినేషన్స్ కావాలంటే చూసుకోవడానికి. మనం నెక్స్ట్ ప్రాబ్లమ్స్ చూద్దాం. ఓకే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ పాజిటివ్ డెఫినెట్ క్వాడ్రాటిక్ ఫార్మ్? ఫర్ ఎగ్జాంపుల్ Q of x ఉందండి. Q of x is equal to we will see రెండు రకాల చూడొచ్చు. ఏమవుతుంది? మ్యాట్రిక్స్ ఏమవుతుంది? ఇది 1 ఇక్కడ 1 0 0 3 XY రాసుకొని చేస్తే మీకు అర్థమవుతుంది. పైన XY, కింద XY రాసుకొని, సైడ్కి XY రాసుకుంటే ఇది వస్తుంది. 3y² ఉండాలి ఇక్కడ. ఐఎమ్ సారీ. ఎస్. సో 1 0 0 3. సో వాట్ ఆర్ ద ఐగన్ వాల్యూస్ హియర్? 1 and 3. 1 and 3. సో 3 ఉన్నాయి కాబట్టి ఆల్ పాజిటివ్ ఐగన్ వాల్యూస్ ఉన్నాయి కాబట్టి ఇది ఏమవుతుంది? పాజిటివ్. సెకండ్ వన్ చూడండి. సెకండ్ వాల్యూ, వాట్ ఆర్ ద ఐగన్ వాల్యూస్? -1 -3. -1 -3. సో ఇట్ ఈస్ నెగిటివ్ డెఫినెట్. థర్డ్ వన్ 2 0 0. ఇది ఏమవుతుంది? సెమీ పాజిటివ్. ఎందుకంటే ఒక ఐగన్ వాల్యూ 0 వచ్చింది కాబట్టి సెమీ పాజిటివ్. ఫోర్త్ వన్ 0 -3 సెమీ నెగటివ్. ఐగన్ వాల్యూస్ వచ్చేసి ఫోర్త్ వన్ ఐగన్ వాల్యూస్ వచ్చేసి 0 -3. ఐగన్ వాల్యూస్ వచ్చేసి 0, -3. సో నెగిటివ్ ఉన్నది లేదా పాజిటివ్ ఉన్నది, సారీ 0 ఉంది కాబట్టి సెమీ నెగటివ్. క్లియర్ కదండి? ఒకవేళ ఇక్కడ మనం నెక్స్ట్ ఇండెక్స్ ఫైండ్ అవుట్ చేయాలనుకో, ఇండెక్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేయాలి? మనం పాజిటివ్ ఐగన్ వాల్యూస్ ఎన్ని ఉండే చూడాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ వన్, ఇండెక్స్ ఆఫ్ ఫస్ట్ వన్ ఏమవుతుంది చెప్పండి? 2. అండ్ ఇండెక్స్ తర్వాత ఏముంది? సిగ్నేచర్ ఏమవుతుంది? 0. ఎందుకు? There is no negative. n+- n-. n+n-. Yes. n+- n-. So which is equal to n minus n plus వచ్చేసి 2 - 0. సిగ్నేచర్ కూడా 2. సెకండ్ దానికి ఇండెక్స్ ఏమవుతుందండి? 0 ఏమవుతుంది? 0 అవుతుంది. 0. సిగ్నేచర్ n 2 plus అవుతుంది. సో 2. Yes, 2 వస్తుంది. 0 - 2 -2 అవుతుంది. సారీ, -2 అవుతుందండి. సిగ్నేచర్ కెన్ బి నెగిటివ్ వాల్యూ. ఓకే, ఇంటీజర్ అవుతుంది కానీ నెగిటివ్ ఇంటీజర్ కూడా అవ్వచ్చు. ఓకేనా? ఫార్ములా ఇదండి, n+- n-, నెంబర్ ఆఫ్ పాజిటివ్ ఐగన్ వాల్యూస్ మైనస్ నెంబర్ ఆఫ్ నెగిటివ్ ఐగన్ వాల్యూస్. ఒకవేళ నెంబర్ ఆఫ్ పాజిటివ్ ఐగన్ వాల్యూస్ ఎక్కువ ఉంటే ఆటోమేటిక్గా నెగిటివ్నే వస్తుంది కదా సిగ్నేచర్.
ఓకే, అదే సెకండ్ దానికి థర్డ్ దానికి సిగ్నేచర్ ఏమవుతుంది, ఇండెక్స్ ఏమవుతుంది? ఇండెక్స్ 1 థర్డ్ దానికి. ఎస్, సిగ్నేచర్ సిగ్నేచర్ 1. 1. నెంబర్ ఆఫ్ N0 ఏమవుతుంది? N0 1 సార్. 1 సిమిలర్లీ ఓకే, క్లియర్ కదండి? ఓకే, నెక్స్ట్ మనం ఈ నెంబర్ ఆఫ్ పాజిటివ్ ఐగన్ వాల్యూస్ బట్టి కూడా నెంబర్ ఆఫ్ పాజిటివ్ ఐగన్ వాల్యూస్, నెంబర్ ఆఫ్ నెగిటివ్ ఐగన్ వాల్యూస్, నెంబర్ ఆఫ్ జీరోస్ యాజ్ ఐగన్ వాల్యూ బట్టి మనం అది పాజిటివ్ డెఫినెటా, పాజిటివ్ నెగిటివ్ డెఫినెటా అవి కూడా చెప్పొచ్చు. ఓకే, అది జస్ట్ థియరిటికల్ క్వశ్చన్ అడిగితే ఇది యూజ్ అవుతుందండి. ఏ క్వాడ్రాటిక్ ఫార్మ్ ఈజ్ పాజిటివ్ డెఫినెట్ ఇఫ్ ఆల్ ఐగన్ వాల్యూస్ ఏం కావాలి, పాజిటివ్ కావాలి, అంటే n+d కావాలి కదా. d అనేది డైమెన్షన్, వేరియబుల్, నెంబర్ ఆఫ్ వేరియబుల్స్. ఓకే, ఒకవేళ క్వాడ్రాటిక్ ఫార్మ్ నెగిటివ్ కావాలంటే నెంబర్ ఆఫ్ నెగిటివ్ ఐగన్ వాల్యూస్ అన్నీ కావాలి, అంటే n-d కావాలి. అదే క్వాడ్రాటిక్ ఫార్మ్ పాజిటివ్ సెమీ పాజిటివ్ కావాలంటే ఏముండొద్దు, నెగిటివ్ ఐగన్ వాల్యూస్ ఉండకూడదు. సెమీ పాజిటివ్ అంటే నెగిటివ్ ఐగన్ వాల్యూస్ ఉండకూడదు. సో n-0. క్లియర్ అండి? అదే నెగటివ్ సెమీ డెఫినెట్ అనాలంటే అప్పుడు పాజిటివ్ ఐగన్ వాల్యూస్ ఉండకూడదు, అంటే n+0 కావాలి. ఐగన్ వాల్యూస్ అయితే 0 అయినా కావచ్చు, నెగిటివ్ అయినా కావచ్చు. సో n+0 కావాలి. క్వాడ్రాటిక్ ఫార్మ్ అనేది ఇండెఫినెట్ ఎప్పుడవుతుంది అండి అంటే n+ పాజిటివ్ కావాలి, n- అంటే అట్లీస్ట్ ఒక పాజిటివ్ ఐగన్ వాల్యూస్ ఉండాలి, అట్లీస్ట్ ఒక నెగిటివ్ ఐగన్ వాల్యూస్ ఉండాలి. n0 ఎనీథింగ్, n0 ఏమైనా అవ్వచ్చు. ఓకే, సో ఓకే, దీస్ ఆర్ ద థియరిటికల్. ఒకవేళ ఇలా అడిగితే ఇవి యూజ్ చేసుకోవడానికి వస్తుంది. నెక్స్ట్, ఇఫ్ qxyz = x² + 4xy + y² + 8xy + 10yz - 3z², then index of q is 1, signature of q is -1, rank of q is 3, q is degenerate. సో ఇవి ఫైండ్ అవుట్ చేయాలంటే మనకు ఖచ్చితంగా మ్యాట్రిక్స్ ఫైండ్ అవుట్ చేయాలి ఈ రెండింటికి. సో వాట్ ఈస్ ద మ్యాట్రిక్స్? 1, డయాగోనల్ ఎంట్రీస్ వచ్చేసి 1 1 10, సారీ -3. సో xy కోఎఫిషియంట్ ఎంత అండి? 4 ఉంది కాబట్టి 2 2 వస్తుంది. xy తర్వాత ఏముంది? ఓ సారీ, ఇట్స్ XZ. అది xz కోఎఫిషియంట్ 8 ఉంది కాబట్టి 4. yz కోఎఫిషియంట్ 10 ఉంది కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది? 5 వస్తుంది. క్లియర్ కదా? ఇప్పుడు దీనికి ఐగన్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేద్దాం. సో we can find out eigen values. How do you find out eigen values? Determinant of a minus lambda I and lambda I minus a. ఇది ఏ అనుకుంటే we can find out. Equal to 1 minus lambda 2 0 4 1 minus lambda 5 4 5 minus 3 minus lambda. So 1 minus lambda times 1 minus lambda into 3 minus lambda minus 25 minus 2 times 2 into minus 3 minus lambda 20 plus, yeah, 10 plus 4 times 10 minus 2 4 into 1 minus lambda, okay, 0. Yeah, simplify చేస్తే ఏమొస్తుంది? ఎవరైనా సింప్లిఫై చేసి చెప్పండి. నా దగ్గర సొల్యూషన్ లేదు. I just took the example. Please, somebody has to do this problem. Simplify and tell me the final answer. Sir, lambda cube plus lambda square plus 8 lambda plus 48 equal 0. Lambda cube, సో ఐగన్ వాల్యూస్ కాంప్లికేటెడ్ గా వస్తున్నాయి కదా. Yes, sir. ఓకే ఓకే. Lambda cube. Lambda cube plus lambda square minus 50 lambda minus 48. Okay,
సో ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ది ప్రాబ్లం నేను ఐగన్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేస్తే మనకి ఇది 1 0 ఫర్ ఎగ్జాంపుల్ దీనికి ఇది నేను ఊరికనే చెప్తున్నాను, ఇవి ఐగన్ వాల్యూస్ కాకపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఐగన్ వాల్యూస్ 1 1, సో λ2 ఈజ్ ఈక్వల్ టు 3, λ3 ఈజ్ ఈక్వల్ 0 వచ్చింది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఇలా వస్తాయి. ఇప్పుడు ఇండెక్స్ ఏమవుతుందండి? 2 అవుతుంది. ఇండెక్స్ 2 ఏమవుతుంది? 0 అవుతుంది. అప్పుడు ర్యాంక్ ఏమవుతుందని చెప్తారు? ర్యాంక్ ఎలా చెప్పాలంటే ఇప్పుడు 0 ఒక్కసారి ఐగన్ వాల్యూ వచ్చింది కదా 0, సో 0 ఒక్కసారి ఐగన్ వాల్యూ వచ్చిందంటే ఆల్జీబ్రా నలిటీ 1 అవుతుంది అన్నట్టు. ఓకే, నలిటీ 0 ఐగన్ వాల్యూ ఎన్నిసార్లు వస్తుందంటే అది నలిటీ అవుతుంది. సిమెట్రిక్ మ్యాట్రిక్స్ మాత్రం అది. ఓకే, 0 ఒక్కసారి వచ్చింది కదా ఐగన్ వాల్యూ, సో నలిటీ 1, ర్యాంక్ వచ్చేసి Rank 3 - 1 2 అవుతుంది. ఓకే, ఎన్నిసార్లు 0 ఐగన్ వాల్యూ వస్తుందో అది ర్యాంక్ నుంచి తీసేయాలి. బట్ గుర్తుపెట్టుకోండి, ఇది సిమెట్రిక్ మ్యాట్రిక్స్ మాత్రమే అప్లికేబుల్. ఎందుకంటే సిమెట్రిక్ మ్యాట్రిక్స్ లో ఆల్జీబ్రిక్ మల్టిప్లిసిటీ, జామెట్రిక్ మల్టిప్లిసిటీ ఈక్వల్ టు నలిటీ అవుతుంది, నలిటీ ఆఫ్ 0. ఓకే, నలిటీ ఆఫ్ ద మ్యాట్రిక్స్ అవుతుంది 0 ఐగన్ వాల్యూకి. ఓకే, సో ర్యాంక్ వచ్చేసి 2 అవుతుంది. సో డీజెనరేటర్ నాట్ డీజెనరేటర్ ఎలా చెప్పగలుగుతారు ఇప్పుడు ఇందులో ఐగన్ వాల్యూస్ని బట్టి? ఐగన్ వాల్యూ 0 వచ్చిందంటే ఏంది? ఇట్స్ నాట్ ఇన్వర్టబుల్ మ్యాట్రిక్స్, సో ఇట్ ఈస్ డీజెనరేట్. అది అర్థమవుతుందా? ఓకే, ఓకే, దిస్ వన్. If the quadratic form Q is given by this XYZ matrix ఇచ్చేసి XYZ ఇచ్చారు, then index of Q is 2, rank of Q is 3, eigenvalues of Q is 1 and -1, determinant of Q is -1. So what is the matrix here? upper triangle. No, we should not take this matrix. ఇదేంటి సిమెట్రిక్ అండి? ఏ అనేది సిమెట్రిక్ కాదు. మనకేం తెలుసు, క్వాడ్రాటిక్ ఫామ్ లో ఇన్ఫైనైట్లీ మెనీ మ్యాట్రిక్స్ ఎగ్జిస్ట్ అవుతాయి. క్వాడ్రాటిక్ ఫామ్ సేమ్ క్వాడ్రాటిక్ ఫామ్ ఇస్తాయి. కానీ మనకు ఏదైనా ఇండెక్స్ కనుక్కోవాలన్నా, ర్యాంక్ కనుక్కోవాలన్నా, ఐగన్ వాల్యూస్ కనుక్కోవాలన్నా మనం ఏ మ్యాట్రిక్స్ కనుక్కోవాలి? దాని యొక్క సిమెట్రిక్ మ్యాట్రిక్స్ ఫైండ్ అవుట్ చేసి కనుక్కోవాలి. సో ఒకవేళ ఇక్కడ ఏ అనేది ఒక సమ్ ఏ ఇచ్చాడు, దీన్ని బట్టి దీని నుంచి మన సిమెట్రిక్ మ్యాట్రిక్స్ ఎలా సే బి అనుకుందామండి. ఇక్కడ ఇచ్చిన మ్యాట్రిక్స్ బి అనుకుందాం. ఓకే, ఏదో ఒక మ్యాట్రిక్స్ ఇచ్చాడు. ఇఫ్ బి సిమెట్రిక్ కాదు కాబట్టి దాని సిమెట్రిక్ మ్యాట్రిక్స్ రిప్రజెంటేషన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే ఏ ఈక్వల్ టు 1/2 టైమ్స్ ఏ బి ప్లస్ బి ట్రాన్స్పోజ్. ఓకే, ఇది ఫార్ములా. బి ప్లస్ బి ట్రాన్స్పోజ్ 1/2 బి ప్లస్ బి ట్రాన్స్పోజ్ చేస్తే వచ్చేదే సిమెట్రిక్ మ్యాట్రిక్స్ రిప్రజెంటేషన్. సేమ్ అవుతుంది 0 2 0 0 0 0 0 0 1 ప్లస్ ట్రాన్స్పోజ్ చేయండి 0 2 0 0 0 0 0 0 1/2 కామన్ ఇస్తే 1/2 0 2 0 2 0 0 0 0 2. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు 1/2 లోపల మల్టిప్లై చేస్తే ఏమిస్తుంది? 0 1 0 1 0 0 0 0 1. ఓకే, సో దీన్ని సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అయింది. చూసారా, సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అయింది కాబట్టి వీ కెన్ ఈజీలీ ఫైండ్ అవుట్ ఐగన్ వాల్యూస్. సో వాట్ ఆర్ ద ఐగన్ వాల్యూస్? ఎందుకు ఐగన్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి? ర్యాంక్ ఏంటో చెప్పండి. ఐగన్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం లేదు. ర్యాంక్ ఎంత అండి? ఇది దీని ర్యాంక్ ఎంత? ర్యాంక్ ఎంత? 3 సార్. 3 ఫామ్ లోనే ఉంది ఆల్మోస్ట్. 3 ఉంది కాబట్టి రో స్పేస్ అన్ని లీనియర్లీ ఇండిపెండెంట్ కదా రోస్ అన్ని, సో 3 అవుతుంది. సో 3 అవుతుంది ర్యాంక్. మన నెక్స్ట్ డిటర్మినేటివ్ కనుక్కోవాలంటే ఏంటి? ఐగన్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేస్తే అన్ని వచ్చేస్తాయి మనకి. ఐగన్ వాల్యూస్ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్. వాట్ ఆర్ ద ఐగన్ వాల్యూస్? వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్. సో 1 0 1 0 1 0 0 0 0 1 ఇది మ్యాట్రిక్స్ కదా. సో ఐగన్ వాల్యూస్ వచ్చేది ఎస్
So minus lambda, okay, minus lambda, 1 minus lambda. So eigenvalues వచ్చేసి క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ వచ్చేసి ఈ లాస్ట్ రో ప్రకారం తీసుకుంటే మనకి ఇది వచ్చేస్తుంది 1 minus lambda. లాస్ట్ రో ప్రకారం తీసుకుంటే 1 minus lambda into 0 minus lambda square, that means minus 1. So 0, 0, 1. 0, no, lambda square minus 1, no? So lambda equal to 1, 1 and minus 1. So 3 eigenvalues. So determinant ఏమవుతుందండి? Product of eigenvalues you can find directly or you can take minus 1. Minus 1. Is it degenerate or not degenerate matrix? Adi quadratic form. Not equal to 0 కాబట్టి non degenerate. Okay. And what is the index? Index 2. 2. ఆ తర్వాత signature 1. Yeah. n plus minus n minus. n minus వచ్చేసి minus 1. 2 minus 1. Rank already చెప్పాం 3 అని. 3 full. So determinant minus 1. So that's all. Eigenvalues of 1 minus 1. So ఆన్సర్ వచ్చేసి eigenvalues are 1 minus 1 చెప్పొచ్చు. ఒక్కోసారి రిపీట్ అది eigenvalues విత్ మల్టిప్లిసిటీ చెప్తానేమో 1 1 minus 1 చెప్పాలి. ఊరికే eigenvalues అంటే 1 minus 1 కరెక్ట్ అవుతుంది. ఇండెక్స్ 2, సో ర్యాంక్ ఈస్ 2, అన్ని కరెక్టే. ఓకే, క్లియర్ అండి? ఓకే, నెక్స్ట్ ఇది జేఎల్లో వచ్చింది, గురుకుల్ జేఎల్లోనో డిఎల్లో వచ్చింది, అక్కడి నుంచి తీసుకున్నాను. ఇండెక్స్ ఇప్పుడు రీసెంట్గా జరిగిన ఎగ్జామ్లో ఇండెక్స్ అండ్ సిగ్నేచర్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ ఫార్మ్ -7x² + 7x1² 3x2² -4x3² + 5x44 + x44² + 6x5². So what Index D and 5 ikkada D 7 5 diagonal matrix. Yes, diagonal matrix. So So what are the diagonal entries? Diagonal elements. Yes, eigenvalues are వచ్చేసి diagonal entries 3 5 6. JL questions. JL question. Okay. Index ఏమవుతుంది? 3 index 3 3 signature and 1 sir. Index 3 సిగ్నేచర్ ఏమవుతుందండి? 3 minus 2. 3 minus 2, which is 1. So option వచ్చేసి D. Is it positive definite? No sir, indefinite. Indefinite. ఎందుకండి? కొన్ని Both positive eigenvalues are negative eigenvalues. Yes, there are positive eigenvalues, negative eigenvalues. Is it degenerate or non-degenerate? జీరో కాబట్టి Non-degenerate అన్న నాన్ సింగులర్ అన్న ఒకటే. Degenerate nothing but singularity అనుకోండి. ఓకే, నెక్స్ట్ దిస్ వన్. క్వాడ్రాటిక్ ఫార్మ్ వచ్చేసి x1² 2x1 x2 x3². ఇక్కడ డైమెన్షన్ ఏంటిదండి? 3 × 3 మ్యాట్రిక్స్. సో వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద మ్యాట్రిక్స్ ఫైండ్ అవుట్ చేస్తే ఈజీగా అవుతుంది. దిస్ ఈస్ ద మ్యాట్రిక్స్, రైట్? ఇక్కడ గుర్తుపెట్టుకోండి, x2² లేదు కాబట్టి అది సెకండ్ డయాగనల్ ఎంట్రీ 0 అవుతుంది. సో 3 × 3, సో 3 × 3 కాబట్టి సో వీ హ్యావ్ దిస్ మ్యాట్రిక్స్. సో ఇండెఫినైట్ ఆఫ్ కాదా అని చెప్పాలంటే ఐగన్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. సో కెన్ ఫైండ్ అవుట్ ఐగన్ వాల్యూస్ ఏమైతే క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఫస్ట్ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేస్తే 1 - λ 1 0. So 0 - 1 - λ 0 0 0 1 - λ. సో థర్డ్ రో ప్రకారం డిటర్మినెంట్ తీసుకుంటే ఏమవుతుంది? 1 - λ - λ - 1 - λ -1 equal to 0. 1 - λ λ plus λ² -1 λ² equal to 0. Lambda equal to
plus or minus, yes. So 2 1/2 plus or minus 5/. చెప్పండి ఐగన్ వాల్యూస్ ఏమవుతున్నాయి? పాజిటివ్ అవుతున్నాయా, నెగిటివ్ అవుతున్నాయా? ఓకే, ఎన్ని పాజిటివ్ ఐగన్ వాల్యూస్ ఉన్నాయి? n ప్లస్ ఎంత? 3 పాజిటివ్. ఎన్ని పాజిటివ్ అండి? ఎన్ని ఉన్నాయి పాజిటివ్ ఐగన్ వాల్యూస్? 2 positive. 2 పాజిటివ్. √5 is more than 1 అంటే 1 minus √5 is నెగిటివ్ అవుతుంది. n మైనస్ సిగ్నేచర్ ఏమవుతుంది? 2 minus 1. 1. సో ఇట్ ఇస్ సిగ్నేచర్, ఇండెక్స్, డిటర్మెంట్, ప్రొడక్ట్ తీసుకోవాలి. ఎనివే డిటర్మెంట్ మీరు చేసుకోవచ్చు. సో ఇలా చేస్తే అయిపోతుంది. సో ఒక నెగిటివ్, కొన్ని పాజిటివ్ కొన్ని నెగిటివ్ ఉన్నాయి కాబట్టి ఇండెఫినైట్. ఒకవేళ వితౌట్ ఫైండింగ్ మ్యాట్రిక్స్ కెన్ వి సే ఇట్ ఈస్ ఇండెఫినైట్? ఎలా చెప్తారండి? వితౌట్ ఫైండింగ్ మ్యాట్రిక్స్ కెన్ వి సే వెదర్ ఇట్ ఈస్ ఇండెఫినైట్ ఆర్ నాట్? ఎలా చెప్పాలంటే మనకు ఇంకోటి ఉంది కదండి, క్యూ ఆఫ్ ఎక్స్ పాజిటివ్ ఫర్ ఎక్స్, సమ్ ఎక్స్కి క్యూ ఆఫ్ ఎక్స్ పాజిటివ్ కావాలి, సమ్ ఎక్స్కి క్యూ ఆఫ్ ఎక్స్ పాజిటివ్ కావాలి. డెఫినేషన్కి వెళ్తే ఇక్కడ చూడండి, ఫిఫ్త్ది క్యూ ఆఫ్ ఎక్స్ పాజిటివ్ ఫర్ సమ్ ఎక్స్, క్యూ ఆఫ్ ఎక్స్ ఇస్ నెగిటివ్ ఫర్ సమ్ ఎక్స్ అయితే అది ఇండెఫినెట్ కదా. సో అది చూసుకొని ఇక్కడ ఉన్నది మనం కెన్ వి ఫైండ్ అవుట్ 1x వేర్ క్యూ ఆఫ్ ఎక్స్ ఇస్ వెర్ ఇస్ దట్ క్యూ ఆఫ్ ఎక్స్ పాజిటివ్ అయ్యేది నెగిటివ్ అయ్యేది ఉందా? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈజీగా చూడొచ్చు అండి, 1 0 0 తీసుకున్నాను అనుకోండి, క్యూ ఆఫ్ ఎక్స్ ఏమవుతుంది? క్యూ ఆఫ్ 1 0 0 అంటే x1 1 x2 0 x3 0 1 అవుతుంది. క్యూ ఆఫ్ ఎక్స్ ఏమవుతుంది? 1 అవుతుంది కదా. పాజిటివ్ అయింది, ఇది ఒక దగ్గర పాజిటివ్ అయింది. కెన్ యూ ఫైండ్ అనదర్ వెక్టర్ వేర్ ఇట్ ఈస్ నెగిటివ్? x2తోనే వస్తుంది మీకు నెగిటివ్ అనేది. కెన్ యూ గెస్? ఏదైనా తీసుకోవచ్చు. ఎక్స్ అనే వెక్టార్లో నెగిటివ్ ఉండొచ్చు, పాజిటివ్ ఉండొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ 1 -1 0 తీసుకోండి, ఏమవుతుంది? గెస్ చేయాలి, ఇది అంతే. గెస్ చేయగలిగితే ఈజీగా అయిపోతుంది, మనం ఇవన్నీ కనుక్కోవాల్సిన అవసరం లేదు. +0, సో విచ్ ఈస్ 1 -2 -1 వచ్చి చూసారా. సో నేను గెస్ చేయగలిగాను కాబట్టి ఇది. సో ఇది నెగిటివ్, ఒక దగ్గర నెగిటివ్ ఒకటి పాజిటివ్ వస్తుందంటే ఖచ్చితంగా ఇండెఫినైట్ అవుతుంది, అలా చెప్పేయచ్చు. అర్థమైందా అండి? క్లియరా? Yes, sir. ఒకవేళ మీరు గెస్ చేయడం కష్టం అనిపిస్తే ఫైండ్ అవుట్ ద ఐగన్ వాల్యూస్. మ్యాట్రిక్స్ ఫైండ్ అవుట్ చేసి, సిమెట్రిక్ మ్యాట్రిక్స్ ఫైండ్ అవుట్ చేసి, ఐగన్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసి చెప్పొచ్చు. 2 రకాలు చేయొచ్చు. ఓకే ఓకే. లాస్ట్ ఇది క్వాడ్రాటిక్ ఫామ్. ఇక్కడ quadratic form ఏంటిది? x1 square plus x1 x2 minus x3 cube. Then we have to say whether it is negative, positive, negative definite or positive definite or indefinite, whatever. We'll see again matrix find out చేస్తే ఈజీగా చెప్పవచ్చు. ఓకే, ఐగన్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయండి. సో 1 minus lambda. మనం you no need to find out eigen values. Can you tell me without finding eigen values is it definite or indefinite? Can you guess one vector where q of x is positive? Can you guess another vector where q of x is negative? I can easily see that. For example 1 0 0 1 1 1. 1 0 0 తీసుకుంటే ఏమవుతుందండి? పాజిటివ్ అవుతుంది. పాజిటివ్ ఈజీ. నెగిటివ్ ఎక్కడ అవుతుందండి? 0 0 1 తీసుకోండి, అప్పుడు ఏమవుతుంది? 1 square 0 0 -1 which is -1 negative. So it is indefinite. క్లియర్ కదండి? ఒకవేళ గెస్ చేయలేకపోవడం ఉంటే అప్పుడు మ్యాట్రిక్స్ ఫైండ్ అవుట్ చేసి ఐగన్ వాల్యూస్ ఫైండ్ అవుట్. ఓకే ఓకే అండి, థ్యాంక్ యూ అండి. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ యూ కెన్ ఆస్క్. సార్ ఇండెక్స్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయాలి సార్. ఇండెక్స్ అంటే పాజిటివ్ ఐగన్ వాల్యూస్ అండి.
సో ఇండెక్స్ ఇండెక్స్ అంటే పాజిటివ్ నెంబర్ ఆఫ్ పాజిటివ్ ఐగన్ వాల్యూస్. ఇక్కడ మనకు ఐగన్ వాల్యూస్ ఏమొచ్చినాయి ఎగ్జాంపుల్లో 1 వచ్చింది, తర్వాత 1 + √5/2 వచ్చింది, 1 - √5/2 వచ్చింది. సో ఇందులో ఎన్ని పాజిటివ్ ఐగన్ వాల్యూస్ ఉన్నాయి? ఎన్ని పాజిటివ్ ఐగన్ వాల్యూస్ ఉన్నాయండి ఇందులో? 2 ఉన్నాయి సార్. సో అది ఇండెక్స్. 2 is the index. ఓకే. ఓకే. సిగ్నేచర్ అంటే ఏం చేయాలి? నెంబర్ ఆఫ్ పాజిటివ్ ఐగన్ వాల్యూస్ మైనస్ నెంబర్ ఆఫ్ నెగటివ్ ఐగన్ వాల్యూస్. 2 - 1 వచ్చేసి అది సిగ్నేచర్ అవుతుంది. ఏమని అడిగితే గెస్సింగ్ వాల్యూస్ ఎలా తీసుకుంటారు సార్? గెస్సింగ్ వాల్యూస్ 1 0 0 1 - 1 0 అనేవి ఎలా తీసుకుంటారు? అర్థమవుతుందండి. ఇది x1² ఉంది, x2 మనకి x1² ఒకటి సర్వైవ్ అయ్యేటుండి మిగతా 0 అయ్యేటట్టు తీసుకుంటే పాజిటివ్ అవుతుంది కదా. x1 సర్వైవ్ అవ్వాలంటే 1 తీసుకున్నాను, ఇవన్నీ 0 తీసుకుంటే అది పాజిటివ్ అవుతుంది, అది మిగతా 0 అయ్యి పాజిటివ్ అయిపోతుంది కదా. సింపుల్ గా తీసుకోవాలి. అర్థమైందా? ఇది సార్ 1 - 1 0 అది ఎలా తీసుకున్నానంటే ఇక్కడ స్క్వేర్లు ఉన్నాయి, ఎప్పుడైనా మనకు పాజిటివ్నే ఇస్తాయి కదా. x1² x3² అనేది. సో ఇక్కడ x2కి స్క్వేర్ లేదు, x1² ఉంది, x3² ఉంది, అవి ఎప్పుడు పాజిటివ్ వాల్యూస్ ఇస్తాయి. కానీ x2కి స్క్వేర్ లేదు, సో అక్కడ మనకి ఎక్కడ నెగిటివ్ వచ్చే అవకాశం ఉందంటే x2 దగ్గర వచ్చేది ఉంది. సో నేను x2కి -1 తీసుకున్నాను. ఓకే, -1 తీసుకున్నాను, కానీ x1 ఏం తీసుకోవాలనేది గెస్ చేస్తున్నాను. x1 ఎలా తీసుకోవాలంటే x3 0 తీసేసుకోవాలి, అలా ఆటోమేటిక్గా మనకి x3 వల్ల నెగిటివ్ కంట్రిబ్యూషన్ రాదు. సో x1 ఏది తీసుకున్నా మనకు x1 స్క్వేర్ తక్కువ ఉండాలి, 2x1 x2 ఎక్కువ ఉండాలి. మెయిన్గా ఇది 2x1 x2 వ్యానిష్ అవ్వద్దు. సో x1 నాన్ జీరో కావాలి. అట్ ద సేమ్ టైం x1² + 2x1 x2 నెగిటివ్ అవ్వాలంటే 1 is the better one అని x1 x3 కంపల్సరీ 0 తీసుకోవాలా సార్ అలాంటప్పుడు? Yes, we can take any కంపల్సరీ ఏం లేదు, ఈజీగా అయితే కదా, ఎన్ని జీరోస్ ఉంటే అంత ఈజీగా కంప్యూట్ చేయడం కదా. సో నో హార్మ్, రైట్? x3 = 0 తీసుకోవడంలో తప్పు లేదు కదా. x3 = నాకు తెలిసి 1/10 తీసుకున్నా ప్రాబ్లం లేదు కదా. ఎందుకంటే ముందు ప్రాబ్లం లో డిటర్మినెంట్ చూడరా సార్ ఒక్కసారి? ఎందుకంటే ప్రీవియస్ ప్రాబ్లం సార్, దీని ముందు ప్రాబ్లం ఇది అది కాదు సార్. XYZ 0 2 0 0 B + B ట్రాన్స్పోజ్ చేసినాం కదా సార్. అది సార్. డిటర్మినెంట్ సార్. డిటర్మినెంట్ ఏమైతే చెప్పండి కింద సార్, ఇంకా కింది ఫామ్ -1 0 - λ ఇది 1 - λ λ² - 1 ఎట్లా వచ్చింది సార్? నేను ఇది కింది రో ప్రకారం డిటర్మినెంట్ తీసుకున్నానండి. 1 - λ ఇంటూ ఇది కోఫాక్టర్ 0 - λ 0 - λ కదా సార్, λ² కదా. -1 అండ్ 1 × 1 లేదు ఈ డయాగనల్ లో, ఇంకో హాఫ్ డయాగనల్ లో, యాంటీ డయాగనల్ లో. ఓకే సార్. సార్ కొంచెం నోట్స్ ప్రొవైడ్ చేయాలి సార్, గ్రూప్ లో పెట్టరా సార్? ఎస్ పెడతాను. ఓకే, అంతే అండి. ఈజీగా ఉందండి. ఇది ఓన్లీ ఇండెక్స్ అడగడము, సిగ్నేచర్ అడగడము. ఓకే.